ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వంగవీటి మోహన్ రంగా కూతురు ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? వచ్చే ఎన్నికల్లో విజయవాడలో పోటీ చేసేందుకు ఆశా కిరణ్ సన్నాహాలు మొదలుపెట్టారా? మరి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో, ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉంటారో? ఇప్పుడు బెజవాడ పొలిటికల్ వర్గాల్లో ఈ అంశంపై హాట్ చర్చ జరుగుతోందా? విజయవాడ పాలిటిక్స్లో వంగవీటి మోహన రంగా ఓ సంచలనం. ఏపీ పాలిటిక్స్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం వంగవీటి మోహన రంగాకు 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. అయితే రంగా మరణం తర్వాత ఆయన కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రంగా భార్య రత్నకుమారి, కొడుకు రాధా పాలిటిక్స్లో సక్సెస్ కాలేకపోయారు. వంగవీటి రాధా ఇప్పటికే పలు పార్టీలు మారారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా పదవి మాత్రం దక్కట్లేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రంగా రాధా మిత్రమండలి బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసిన ఆశా కిరణ్ తెర వెనుక పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. గతంలో కుటుంబం అంతా తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసింది. వంగవీటి మోహన రంగా 1989లో తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అకాల మరణంతో భార్య రత్నకుమారి అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రంగా కొడుకు రాధాకృష్ణ 2004లో అదే తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాధా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు వంగవీటి ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీతో ఆమె విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న టాక్ నడుస్తుంది. అయితే తన కుటుంబానికి కలిసి వచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాకుండా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. ఆమె గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్లో త్వరలో కార్యాలయం కూడా ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఆమె ఇప్పటికే జనసేనతో పాటు వైసీపీకి టచ్ లో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ ఉంది. ప్రస్తుతం ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న టాక్ నడుస్తుంది. మరి ఆ ప్రభావం ఆమెపై ఉండబోతుందా, లేకుంటే ఆమె స్వతంత్రంగా వ్యవహరించి నచ్చిన పార్టీలో చేరుతారనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.